హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అడవికి స్టార్ట్ అయ్యాం. ఇది ఆదిలాబాద్లో ఉన్న ఫారెస్ట్ అండి. నేను పాత వీడియోలో పెట్టాను, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. అది మత్తడి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన వీడియో. మనం లేట్ లేకుండా ఫారెస్ట్లోకి వెళ్ళిపోదాం పదండి. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు. ఆ విషయం దీనికి కూడా తెలుసు, అందుకే నన్ను వదలదు. నాకు ఇది తప్ప ఎవరు నచ్చరు, ఆ విషయం నాకు తెలుసు, అందుకే వదులుకోలేను. ఫారెస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఊర్లు వస్తూ ఉంటాయి. ఇంకా మనం డీప్గా వెళ్ళలేదు, ఫారెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అక్కడక్కడ వెహికల్స్ ఉంటాయి అంతే. మీరు ఒకవేళ రావాలి అనేసి అని అనుకుంటే మీ ఓన్ వెహికల్లోనే రండి. ఇక్కడ నెట్వర్క్ కూడా ఉండదు. అడవిలోకి వెళ్ళామంటే నెట్వర్క్ మొత్తం కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే 6 తర్వాత వేరే వెహికల్స్ని మాత్రం లోపలికి అలో చేయరు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అంటే ఇక్కడ ఐటీడీఏ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈ ఆఫీసర్స్ని మాత్రమే అలో చేస్తారు. ఐడి చూపిస్తేనే అది కూడా అలో చేస్తారు, మిగిలిన ఎవరిని అలో చేయరు. సో 6 తర్వాత ఇంకా 7 అయిందంటే మీరు డ్రాప్ అవ్వడమే బెటర్ అనమాట. అడవిలో నుంచి అయితే వెహికల్స్ని రానివ్వరు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఇలా సంతలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సంతలు అనేవి కామన్, ఒక ఊరికి ఒక రోజని పెట్టుకుంటారు. అయితే మా అక్క వాళ్ళు ఉండేది ఉట్నూరులో కాబట్టి ఉట్నూరులో కూడా నేను తీసాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఏమేమి ఉంటాయని. ఇది ఒక చిన్న సంత ఊర్లో జరుగుతుంది, ఎక్కడో తెలియదు ఆ ఊరి పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది అని చెప్పేసి మేము ఆల్రెడీ మత్తడికి వెళ్ళాం కదా అని
ఏమన్నా డ్రింక్స్ తీసుకుందాం, స్నాక్స్ తీసుకుందామని చూస్తున్నాము. అసలు ఎక్కడా కూల్ డ్రింక్స్ దొరకట్లేదండి. ఇక్కడ వెతికిన తర్వాత ఒక షాప్లో ఒక షాప్ ఉంది, అక్కడ తీసుకున్నాము. అలా వెతకంగా ఈ షాప్ దొరికిందనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మంచిగా బయట ఇట్లా కనిపించేటట్టు పెట్టాడు ఆయన అన్ని స్నాక్స్ చూడండి. అయితే ఇక్కడ స్నాక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అనేవి తీసుకున్నాము. అయితే బయటికి వెళ్ళేటప్పుడు ముందే పెట్టుకోవడం మేము మర్చిపోయామన్నమాట. దగ్గరే కదా, మత్తడి అక్క వాళ్ళ దగ్గర నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, దగ్గరే. సో ఎమ్మటే వస్తాం కదా అనే థాట్లోనే ఉన్నాం, కానీ ఏం పెట్టుకోలేదు. సో ఇప్పుడు ఇబ్బంది పడ్డామన్నమాట. అయితే కొన్ని కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ తీసుకొని ఇంకా డీప్కి వెళ్ళాము. ఫారెస్ట్ డీప్గా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంత దూరం వచ్చి మరి దిగాలి కదా అని చెప్పేసి కారు ఒక సైడ్కి పార్క్ చేసేసి మేము దిగామండి. పిల్లల్ని కారులోనే ఉంచాము. ఏమో మరి మాకు టైగర్ వస్తుందని భయం వేసింది, అందుకే వాళ్ళని కారులో ఉంచాము. అయితే ఇక్కడ కొన్ని రీల్స్ చేసాము. నేను ఒక రీల్ పెట్టాను, వీలుంటే వెళ్ళి చూడండి. చూసారా, అప్పుడప్పుడు ఒక వెహికల్ వెళ్ళిద్దంతే. సో డీప్ ఫారెస్ట్లో ఉన్నాము ప్రెజెంట్ మనము. చూడండి వెనక ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉంది. వెహికల్స్ కూడా ఎప్పుడో ఒకటి వస్తాయి. ఇక్కడ మాత్రం చిక్కుకున్నామంటే అయిపోయినట్లే. అక్కడ వచ్చేసి మా అక్క. చాలా భయంకరంగా ఉంది. నాకైతే భయం వేస్తుంది నిజంగా. ఇప్పుడు టైగర్ వచ్చినా కూడా మనం ఏం చెయ్యలేమన్నమాట, దానికి బలైపోవాల్సిందే. అర్థమైందా? ఫుల్ టైర్డ్, ఇంటికి పోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.